ఇప్పుడు మనం పాడిన పాటలో 3వ చరణంలో ఎంతో గంభీరంగా ఉంది. ఆయన ప్రత్యేకతను మనం ఏం చేసామండి? విడిచిపెట్టాం. ఎన్నోసార్లు మనం ఆయన ఏం చేసాం? దుఃఖపెట్టాం. సంఘ క్రమంను మనం ఏం చేయలేదండి? లెక్క చేయలేదు. ఎన్నోసార్లు నెపాలు మోపాం. అందుకే ఆ చిన్న కొటేషన్లో ఉంది, మమ్మను క్షమించు, మమ్మను సరిచేయి. ఎన్నోసార్లు మన ప్రత్యక్షతను, మన ప్రత్యేకతను రెండూ పోగొట్టుకున్నాం. ఎన్నోసార్లు దేవునిని మనము దుఃఖపెట్టినట్టు వారంగా ఉంటున్నాం. క్రమాన్ని విడిచిపెట్టినట్టు వారంగా ఉన్నాం. ఆత్మీయంగా చాలా నష్టపోతూ ఉన్నాం. దేవుడు మళ్ళీ సమకూర్చాలి. దేవుడు మనల్ని క్షమించాలి. దేవుడు మనలను సరిచేయాలి. అందుకన్నాడు కదా 4వ వచనంలో, నేడే నువ్వు నాతో మాట్లాడయ్యా. ప్రభు మనతో మాట్లాడేవాడుగా ఉంటాడు. ఆరాధన కొరకే కొన్ని మాటలు మనం చూసుకుందాం. తిమోతేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ తిమోతేయులకు 2వ అధ్యాయం 13వ వచనం అందరం కలిపి చదువుకుందాం. పేజ్ నెంబర్ 195, 195 క్రొత్త నిబంధనలు. అందరం చదువుదామండి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయడు. విలాపవాక్యములు 3వ అధ్యాయం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం అందరం కలిపి చదువుకుందాం. విలాపవాక్యములు, యెషయా, ఇర్మియా విలాపవాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం అందరం కలిపి చదువుకుందాం. పేజ్ నెంబర్ 683, పాత నిబంధనలు 683 చదువుదామండి. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, అత్యంత కృప కనికరము కలిగిన దేవ, ఆరాధన కొరకే మీరు మమ్మలను దర్శించినట్టు వారగా పాడిన రీతిగా మేమెంతో నష్టపోయామయ్యా. దయచేసి మమ్మల్ని సమకూర్చయ్యా. ఈ ప్రత్యేకతను మేము పోగొట్టుకునే వారంగా ఉన్నాం దేవా. దయతో క్షమించమని అడుగుతున్నా. నీ సన్నిధిలో సంపూర్ణ ఆనందం పొందలేని వారంగా ఉన్నాం. దయతో క్షమించమని అడుగుతున్నాం. మా నష్టాన్ని పూరించమని కోరుతున్నాం. మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని సరిచేయ్యా. నేడు మీరు మాతో మాట్లాడయ్యా దేవా. కనికరించు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి. ఆరాధన కొరకే మమ్మల్ని పూరుకొల్పండి. ఈ సన్నిధి మా మధ్య ఉంచండి. నీ పరిశుద్ధాత్మ తాకిడి మా చుట్టూ కలగజేయండి తండ్రి. భయము కలిగి, వణుకు కలిగి మేము నీ సన్నిధిలో ఆరాధించేవారుగా మమ్మల్ని సిద్ధపరచు నాయన. నిన్ను మహిమపరచడానికే వచ్చి ఉన్నాం. దయచేసి నాయన నీ మహిమను మేము దొంగిలించకుండా మీ సహాయం దయచేయండి. చదవని మాటల ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. కొన్ని నిమిషాలు నీ వాక్య వెలుగులో నిన్ను ఆరాధించడానికి మీరు మాకు కృప దయచేయమని కూర్చున్న వారందరికన్నా తెలుపులను ఒప్పుకుంటూ యేసునామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాను తండ్రి. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 2వ అధ్యాయం 13వ వచనములో ప్రభువుని నమ్మదగిన వాడుగా అతడు చూపిస్తున్నాడు. తిమోతికి ఒక మాట రాస్తున్నాడు. తిమోతి, మనము నమ్మదగిన వారము కామయ్యా, కానీ ప్రభువు నమ్మదగిన వాడు. మనము నమ్మదగని వారమైనప్పటికీ కూడా ఆయన ఎలా ఉన్నాడు? నమ్మదగిన, ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన విశ్వాస్యత, ఆయన నమ్మకత్వం మన పట్ల చూపిస్తున్నారు. అనేక సార్లు మన జీవితాలలో ఎంతో నమ్మకంగా ఉండాలి అనుకుంటాం.
ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం, కానీ మనమైతే మన నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటాం. కానీ దేవుడు మన పట్ల తీసుకున్న నిర్ణయం, దేవుడు మన పట్ల చేసిన ఆ యథార్థత ఎంతైనా ఆయన తన నమ్మకత్వాన్ని మన పట్ల పాడు చేయలేదు, పాడు చేయడు. మనమైతే ఆయన దృష్టిలో మాట తప్పొచ్చు, కానీ మన ప్రభు మన విషయంలో ఏమాత్రము కూడా మాట తప్పినవాడు కాదు. ఆయన నమ్మదగినవాడు. ఎంత నమ్మదగినవాడంటే ఎంతైనా నమ్మదగినవాడు. 3వ అధ్యాయం 23వ వచనంలో విలాప వాక్యములు ఎంత నమ్మదగినవాడంటే దినదినము అనుదినము ఆయన వాత్సల్యత ఎడతెగక మన పట్ల చూపిస్తున్నాడు. మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడుగా దినదినము ఆయన వాత్సల్యత నూతనముగా పుడుతుంది. మళ్ళీ తాజాధనముగా, మళ్ళీ అదెంతో క్రొత్త ధరముగా ఆయన మన పట్ల చేసేవాడుకున్నాడు. ప్రభు నమ్మదగినవాడు, మనము నమ్మదగిన వారం కాదు. ఆయన ఆరాధించడానికి, ఆయన సన్నిధానంకి రావటానికి, ఆయన స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి ఎన్నోసార్లు మన జీవితాల్లో మనము తప్పిపోయినట్టు వారంగా ఉన్నాం. ఆయన ఆరాధించడానికి వచ్చినప్పటికి కూడా సంపూర్ణముగా హృదయపూర్వకముగా మన ప్రాణాత్మ దేహాలతో ఆయన్ని ఆరాధించలేని సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రభు నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడు. ఆయన ఏ విషయంలో మనకు నమ్మకముగా ఉంటాడు చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను పత్రిక, ఆయన మనకు ఎటువంటి నమ్మదగినవాడు. 1వ అధ్యాయము యోహాను 1వ అధ్యాయము 9వ వచనం అందరం కలిపి చదువుకుందాం. యోహాను రాసిన పత్రిక, సువార్త కాదు పత్రిక, 1వ అధ్యాయము 9వ వచనం అందరము చదువుకుందాం. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా ఏ విషయంలో ఆయన నమ్మదగినవాడు? ఏ విషయంలో ఆయన నమ్మదగినవాడు? మన పాపములను క్షమించుటలో నమ్మదగినవాడు. ఈ లోకంలో ఎవ్వరు క్షమించరు, క్షమించడానికి వారికి అధికారం లేదు. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం అంటాడు కదా, పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద ఏముంది? అధికారం ఉంది. ఆయన ఒక్కడే క్షమించగలడు. ఆ పరిసయ్యులు శాస్త్రులు అందరూ అంటున్నారు, వీడు పాపములు క్షమించడానికి వీరెవరు? ఆయన అలాగే అంటున్నారు, ఈయనెవరు, ఇతడెవరు అన్నట్టు ప్రశ్నిస్తున్నారు. ఆ కపెర్నహూములో ఆ మంచం మీద నుండి దించిన వ్యక్తిని, పక్షగల వాయువు గల ఆ వ్యక్తిని, పెరాలసిస్తో ఉన్న వ్యక్తిని లేపినప్పుడు అతడేమన్నాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పినప్పుడు ఇతడెవరు పాపములు క్షమించడానికి? ఇతనికి ఏ అధికారం ఉంది అని అంటే, ప్రభు వారి మనస్సును ఎరిగి, వారి ఆంతర్యములో ఉన్నది ఎరిగి ప్రభు వారితో మాట అంటున్నాడు 2:10 మార్కు సువార్త, పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి ఏముందండి? అధికారం ఉంది. ఆయన తప్పించి ఇంకెవ్వరు క్షమించడానికి యోగ్యులు కాదు. మన పాపములను క్షమించుటలో ఆయన నమ్మదగినవాడు. మన పాపములను క్షమించడానికి ఆయన నమ్మదగినవాడు. ఎన్నిసార్లు ఆయన దుఃఖపెట్టినప్పటికి కూడా, ఎన్నిసార్లు ఆయన నుండి మనము తొలగిపోయినట్టు, ప్రభా పాపిని ప్రభా అంటే ఆయన చాలు. ఆయన ఏం చేస్తున్నాడు? నమ్మదగినవాడుగా క్షమించేవాడుకున్నాడు. చాలా సందర్భాల్లో మన బిడ్డలకు మనం వార్నింగ్స్ ఇస్తుంటాం కదండి, హెచ్చరికలు ఇస్తుంటాం. అరే ఇది నీకు ఫస్ట్ వార్నింగ్, లేక సెకండ్ వార్నింగ్, ఇక 3వసారి జరిగితే నేను క్షమించను అనే మాట వస్తాం. 3వసారి అయితే ఇక నేను క్షమించను, 3వసారి చేసినాడు అన్ని మనం క్షమించాం. కానీ మన ప్రభా ఎన్నిసార్లు క్షమించాలి ప్రభా అని శిష్యులు ప్రభువుని అడిగినప్పుడు 70 మారుగా ఆయన కొలత ఇచ్చాడు, అక్కడ లెక్క ఇచ్చాడు. ఎన్నిసార్లైనా క్షమించాలి, నేను క్షమించాను కదా అంటున్నాడు. నేను క్షమించాను. ప్రభు ఎంత నమ్మదగిన వాడంటే నీ పట్ల నా పట్ల ఈ ఉదయకాలంలో మన పాపములను క్షమించినంత నమ్మదగినవాడు. చూడండి 1:9 అంటున్నాడు చూడండి, మన పాపములను మనం ఒప్పుకుని ఎడ్ల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక
ఆయన ఏం చేస్తాడు? ఆ నమ్మదగిన వాడు, ఆ నీతిమంతుడు ఏం చేస్తాడు? మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మళ్ళీ ఏం చేస్తాడండి? పవిత్రులుగా చేస్తాడు. పవిత్రులుగా చేస్తాడు. ఎటువంటి పవిత్రత అది? దేనివల్ల పవిత్రపరచబడతాయి మన పాపములు? అదే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములు అంటాడు కదా, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. ఆయన రక్తము వలన మనం పవిత్రపరచబడాం. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఎందుకంటే ఆయన మనను క్షమించడానికి, మన పాపమును, మన దుర్నీతిని తీసివేయడానికి తన రక్తమును చిందించాడు. అందులో నమ్మకస్తుడు ఆయన. మనము నమ్మదగిన వారము కాదు, మనము యథార్థులము కాదు, మనం మాట తప్పిపోయేంటి వారం. కానీ ప్రభువు నమ్మదగిన వాడు. ఏ విషయంలో? నీ పాపములను క్షమించుటలో, నీ పాపములను క్షమించడానికి, సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయటానికి ఆయన తన రక్తమునే కార్చున్నాడు, తన రక్తమును చిందించున్నాడు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులు. మన కొరకు రక్తము కార్చుటలో నమ్మదగినవాడు, మన పాపములను క్షమించుటలో నమ్మదగినవాడు. ఈ లోకములో అటువంటి నమ్మకస్తులు ఎవరు లేరు, ఏ దేవుడును లేడు. అటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు ప్రాణము పెట్టి ఆ రక్తము ద్వారా మన పాపములను క్షమించడానికి నమ్మదగినవాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం అందరం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం అందరం చదువుదాం. టీచరా చదువుదాం. పేజీ నెంబర్ 162. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన కంటే ఎక్కువగా ఆయన శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకొని మార్గము కలుగజేయను. రెండవది, ఆయన ఎటువంటి నమ్మదగిన వాడో తెలుసండి? మన శోధనలో మనల్ని తప్పించే నమ్మదగినవాడు. మనకు శోధన వస్తుంది కానీ దాన్ని సహించగలిగిన శోధనే దేవుడు పెడతాడు. ఒకవేళ ఎక్కువైనా దాన్ని తప్పించే మార్గాన్ని కూడా ఆయన మనకు ఏర్పాటు చేశాడు. అందరి కుటుంబాల్లో, అందరి జీవితాల్లో శోధనలు ఉన్నాయి, వచ్చాయి. కానీ దాన్ని తప్పించుకునే మార్గము ఆయనే చూపిస్తాడు. మా ఇంట్లో శోధన లేదండి. శోధనలు అంటే ఇద్దరు భార్యాభర్తలు తన్నుకునే శోధన కాదు, అది కాదు. గిన్నెలు ఇసురుకునే శోధన కాదు, చీపురులు ఇసురుకునే శోధన కాదు. అది ఏ శోధన? ఒకసారి కుటుంబ జీవితాలలో భరించలేని శోధనలు, లేకపోతే కష్టతరమైన శోధనలు వచ్చినప్పుడు అది ఏ రీతిగానే పరీక్షించబడవచ్చు. మనం ఆర్థికంగా పరీక్షించబడతాం, బిడ్డల ద్వారా పరీక్షించబడతాం, లేకపోతే సమస్యల ద్వారా శోధించబడుతుంటాం. ఇలాగా మనకి ఏదైనా రావచ్చు. కానీ దేవుడు మనకి దాన్ని సహించగలిగిన శక్తిని కూడా ఆయన ఇస్తాడు కదండి. సహించగలిగిన శక్తిని కూడా ఇస్తాడు. అయ్యో ఏంటి అనుకుంటాం, అయ్యో ఎలాగా అనుకుంటాం. ఈ ప్రశ్నలు వస్తాయి. ఏంటి, ఎలాగా, ఎందుకు అనే ప్రశ్నలు మనకు వస్తాయి శోధనలో. ఈ 3 ప్రశ్నలు బలంగా పనిచేస్తాయి. ఏంటి ఇలాగైంది? అరే ఇప్పుడు ఎలాగా, అసలు ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నలు మనకి శోధన, ఒక సమస్య వచ్చినప్పుడు సహజ సిద్ధముగా వచ్చే ప్రశ్నలు అవి. ఏంటిది? అరే ఏం చేసావు? అరే ఎందుకు అయ్యింది? ఇప్పుడు ఎలా? ఈ ప్రశ్నలు మనకు వస్తాయి. ప్రభువు ఎంత నమ్మదగిన వాడంటే ఆ ప్రశ్నలకు సమాధానం ఆయన ఇస్తాడు. అంత నమ్మదగిన వాడు ఆయన, అంత నమ్మదగిన వాడు. మన శోధనను, మన సమస్యను పరిష్కరించుకుని తప్పించుకునే మార్గం ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనం శ్రమలో ఉన్నప్పుడు కొంతమంది మనల్ని విడిచిపెట్టవచ్చు కదండి. కానీ ప్రభు మనల్ని విడిచిపెట్టడు. సహజమండి. ఏంటి, ఎలా, ఎందుకు, ఇప్పుడు ఏం చేయాలి?
ఎలా ముందుకెళ్ళాలి అనే ఆలోచన మన జీవితంలో వచ్చినప్పుడు అప్పుడే ఆయన నమ్మకత్వాన్ని చూపిస్తాడు, అప్పుడే ఆయన విశ్వాస్యతను చూపిస్తాడు, అప్పుడే ఆయన తన యొక్క ఆ నమ్మకత్వం మన పట్ల రుజువుపరుస్తూ ఉంటాడు. ఆ సందర్భాల్లో ఆయన మీద మనం నమ్మకం ఉంచాం కానీ పడిపోవచ్చు, కానీ ప్రభు మనల్ని విడిచిపెట్టాడు. మన పట్ల ఆయన ఏం చేస్తాడు? నమ్మకముగా ఉంటాడు. రెండవది, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అనడానికి కారణం ఏంటంటే, ప్రభువా నా ప్రతి శ్రమలో, నా ప్రతి శోధనలో నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవయ్యా, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు. ఎంత బాగుందండి. ఆ 10:13 ఏమంటాడు చూడండి, ఏమంటాడంటే ఆ ఆఖరి లైన్లో, ఆయన శోధనలతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేసేవాడుగా ఉన్నాడు. దశలోనికై రాసిన పత్రిక, 2వ దశలోనికై రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2వ దశలోనికై రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం అందరం కలిపి చదువుకుందాం. 2వ దశలోనికై రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం అందరం కలిపి చదువుకుందాం. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. 3 అక్కడ ఉంది చూడండి. దుష్టత్వం అంటే దుష్టుని నుండి కాపాడే నమ్మకస్తుడు ఆయన. దుష్టుని నుండి కాపాడు. నిజమే. అయ్యో స్థిరం లేదు ప్రభా, నా బిడ్డకి స్థిరం లేదు ప్రభా, లేకపోతే నా భర్తకు స్థిరం లేదు ప్రభా, లేకపోతే నాకు స్థిరత్వం లేదు ప్రభా. ప్రభా నువ్వు స్థిరపరచు. ఆయన బండ మీద మనల్ని స్థిరపరిచేవాడుకున్నాడు, మన పాదములను నిలిపేవాడుకున్నాడు. మనలను స్థిరపరచడానికి ఆయన ఒక్కడే నమ్మదగినవాడు. మన జీవితాలను స్థిరపరచడానికి ఆయన ఒక్కడే నమ్మదగినవాడు. దుష్టు నుండి కాపాడడానికి ఆయన ఒక్కడే నమ్మదగినవాడు. కొంతమంది చెప్తూ ఉంటారు మాతో ఏంటంటే, అయ్యా నా బిడ్డకి స్థిరత్వం లేదయ్యా, నా బిడ్డకు స్థిరత్వం లేదు, ప్రార్థన చేయండి అన్న అంటుంటారు. నిజమే, ఆత్మీయ స్థిరత్వం కావాలి. మొదట విశ్వాసికి ఆత్మీయ స్థిరత్వం కావాలి, ఒక స్టాండ్ కావాలి. ఏదో గాలికి కొట్టుకుని పోయేలాగా ఉండకూడదు, లేకపోతే ఒక తెరచాపలాగా అటు ఇటు గాలికి సముద్రంలో కొట్టుకుపోయే తెరచాపలాగా ఉండకూడదు. విశ్వాసములో స్థిరత్వం ఉండాలి, ఒక పునాది ఉండాలి. ఆ స్థిరత్వం లేకపోతే నువ్వేం చేస్తావంటే కొట్టుకుని పోతూ ఉంటావు. ఏదో మతములో కొట్టుకుని పోతావు కానీ మార్గములో స్థిరముగా నడవు నువ్వు. దేవుడు నిన్ను మతములో నడవమని చెప్పలేదు, ఆయన మార్గములో నడవమని చెప్తున్నాడు. ఆయన మార్గములో నడవమని చెప్తున్నాడు. ఆయన నమ్మదగిన వాడు అనడానికి 3వ కారణం అంటే, మనల్ని స్థిరపరచుటలో ఆయన నమ్మదగిన వాడు, దుష్టు నుండి కాపాడుటలో ఆయన ఎవరండి? నమ్మదగిన వాడు. దుష్టు నుండి కాపాడుటలో నమ్మదగిన వాడు. దుష్టుడు ఎంతో భయంకరుడు, ఎవరిని మృంగుదునా అని తిరుగులాడే గర్జించు సింహం వలె ఉన్నాడు, ఎవరిని కాటేద్దామా అనే ఘటసర్పం వలె ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ వల వేసి పొంచి ఉన్నాడు హబక్కూకులో, ఎవరిని గాలమేసి లాగుదామా అని చూస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో మన విశ్వాసమును మనము కాపాడుకొని విశ్వాసమందు స్థిరులై ఉండులాగున మనల్ని పరిశుద్ధాత్మను దేవుడు మనకిచ్చాడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడు. దుష్టుని నుండి కాపాడుటలో ఆయన ఎవరండి? నమ్మదగినవాడు. దుష్టలోకములు ఉన్నాం, ఈ లోకము దుష్టునిది, ఈ లోకము దుష్టుడు అంటాడు, దుష్టునిది, దుష్ట పాలనలో ఉన్నాం. దేవుడు మనల్ని స్థిరపరచడానికి ఆయన తన నమ్మకత్వాన్ని చూపిస్తున్నాడు. మనమైతే అటు ఇటు కొట్టుకుని పోయే వారంగా ఉంటాం, కానీ మన విశ్వాసం అయితే అటు ఇటుగా ఉంటుంది. కానీ ప్రభువు మన పట్ల చూపే, ఆయన మనల్ని స్థిరులుగా చేయడానికి కోరేది ఏంటంటే తన నమ్మకత్వంతో మనల్ని స్థిరులుగా చేసేవాడు ఉన్నాడు. ఎంత బాగుందండి ఈ మాట. చూడండి, 3:3 అంటాడు. ఏమంటాడండి? చదవమ్మా. 2వ దశలోనికై రాసిన పత్రిక 3:3 అంటాడు, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టుల నుండి కాపాడేవాడు ఉన్నాడు. అదే 1 దశలోనికై రాసిన పత్రిక 5వ అధ్యాయము, 1 దశలోనికై రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. మిమ్మును పిలిచినవాడు నమ్మకమైన వాడు గనుక
అలాగూ చేయని. ఎలాగ చేస్తాడు చదవండి. 23వ వచనం అందరూ కలిపి చదువుకుందాం. మొదటి దశలోనికే రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం అందరూ కలిపి చదువుకుందాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడుబడునుగాక. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు అలాగూ చేయను. ఎలా చేస్తాడు? సంపూర్ణముగా పరిశుద్ధపరచుటలో ఆయన నమ్మదగిన వాడు. సంపూర్ణముగా ఇక ఏ కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేకుండా, మచ్చ అయినను డాగైనను లేకుండా ఆయన ఎదుట నిలబెట్టడానికి, సంపూర్ణముగా పరిశుద్ధపరచడానికి నమ్మదగిన వాడు. సంపూర్ణముగా పాత నిబంధనలో అలాగ సంపూర్ణముగా పరిశుద్ధపరచబడ్డానికి బలులు అర్పించబడినప్పుడు కూడా అది తాత్కాలికమైనది. యేసుక్రీస్తు మనలను సంపూర్ణముగా పరిశుద్ధపరచడానికి ఒకేసారి బలిని అర్పించాడు. ఆ ఒక్క బలియాగము ద్వారానే మనలను ఏమి చేశాడంటే సంపూర్ణముగా ఆయన పరిశుద్ధపరుస్తాడు. ఇక ఏమాత్రము అందులో నిస్సందేహముగా పరలోక రాజ్యానికి చేసే ఆ పరిశుద్ధత ఆయన మనకిచ్చాడు. అలాగూ చేశాను అంటున్నాడు. చూడండి ఏం చేశాడండి? సంపూర్ణముగా పరిశుద్ధపరచడానికి. రెండవది ఆయన ఎంత నమ్మదగినవాడంటే మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను. సంపూర్ణముగా పరిశుద్ధపరచడమే కాదు, అక్కడ రెండు కార్యాలు జరుగుతున్నాయి. సంపూర్ణముగా ఏం చేస్తున్నాడండి? మన ప్రాణాత్మ దేహాలను ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. అందుకే సంఘం, అందుకే సహవాసం, అందుకే హెచ్చరికలు, అందుకే కడుక్కోవడం, అందుకే బల్ల. మన ప్రాణాత్మ దేహములను సంపూర్ణముగా రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడు ఆయన. ఏదో పరిశుద్ధులం అయిపోయాము, పాపం ఒప్పేసుకున్నామంటే కాదు. అక్కడితో అయిపోలేదు ఆయన నమ్మకత్వం, పరిశుద్ధాత్మ కార్యం అక్కడితో అవ్వలేదు. ఏమి చేస్తున్నాడు ఆయన? ఆయన రాకడ కొరకు నిందారహితులుగా నిలబెట్టడానికి, మనల్ని సంపూర్ణతలోకి తీసుకురావడానికి, మనల్ని పరిశుద్ధతలోనికి నుండి అతి పరిశుద్ధతలోనికి తీసుకురావడానికి దినదినము ఆయన హెచ్చరికలు, దినదినము ఆయన సేవకుల మాటలు, దినదినము ఆయన గ్రంథము చదువుట, దినదినము అనేకమైన వాక్యాలు మనం నేర్చుకుంటున్నాం. కానీ సంపూర్ణతలోనికి రాకుండా ఉన్నాం. అక్కడ రెండు కార్యాలు. ఒకటి, మనల్ని పాపము నుండి సంపూర్ణముగా పరిశుద్ధపరచువాడు. రెండవది, రాకడ కొరకు సంపూర్ణముగా సిద్ధపరచువాడు. రెండవది, ఆయన రాకడ కొరకు మనల్ని సంపూర్ణముగా సిద్ధపరిచేవాడు. అందుకే ఆయన నమ్మదగినవాడు. ఎవరండి? ఆయనలాగా సిద్ధపరిచేవాడు ఎవరు కూడా లేరు. ఆయనలాగా పరిశుద్ధపరిచేవారు ఎవరు లేరు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. కారణం, నీ పాపములు క్షమించుటలో ఆయన నమ్మదగిన వాడు. రెండవది, నీ శోధనలు, నీ వేదనలు, నీ బాధల నుండి నిన్ను తప్పించడానికి ఆయన నమ్మదగిన వాడు. మూడవదిగా చూసినట్లయితే ఆయన మనను ఏం చేస్తున్నాడు? సంపూర్ణ పరిశుద్ధతలోనికి నడిపించడానికి ఆయన నమ్మదగిన వాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపరచుటలో ఆయన నమ్మదగినవాడు. అంత మాత్రమే కాదు, మనల్ని స్థిరపరచడానికి కూడా ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. మనకు స్థిరత్వం లేదు, మనకు పరిశుద్ధత లేదు, మన పాపములకు క్షమాపణ లేదు. ప్రభువు నమ్మదగినవాడు కాబట్టి ఆయన మనలను రక్షించిన వాడుకున్నాడు. ఒక మాట చూద్దామా? ఒక మాట చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మనకు తెలిసిన మాట అది. అందరం కలిపి చదువుకుందాం అన్న. అందరం కలిపి 1 కొరింథీయులకు 1:9 మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదు.
ఎక్కడో బయట స్థిరత్వం లేనివారం, పాపక్షమాపణ లేనివారం, పరిశుద్ధులం కానివారం, దుష్టుని చేతిలో ఉన్నవారిని ఎక్కడ తీసుకొచ్చాడు? సహవాసమునకు తీసుకొచ్చాడు. సహవాసం అంటే మనము చాలా తేలిగ్గా తీసుకుంటాం, కానీ దాని బలము చాలా విలువైనది. సహవాస బలం అంటారు. చూడండి, ఒక్కొక్కసారి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వారు ఎంత గర్వంగా చెప్తారంటే, ఈ వీధంతా మావోలేనండి అంటారు. ఏమంటారండి? ఈ చివరి నుండి ఆ చివరి వరకు మావోలేనండి, మా రిలేటివ్సే, మా బంధువులే, ఈ వీధి నుండి ఆ చివరికి. వారికి ఎంత బలం అండి! సహవాస బలము ఎరిగినట్టు వారు, సహవాసాన్ని రుచి చూచిన వారు సహవాసమును మానరు. సహవాసము అనేది మనము తండ్రి అయిన దేవునితో చేసేవారం ఉన్నాం. చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము చూడండి 3వ వచనం అందరం చదువుదాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం అందరం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే ఆయన తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుతో కూడాను ఉన్నది. మన సహవాసం ఎవరితో ఉంది? అందుకనే అపోస్తలుల కార్యం 2:42 ఆఖరిది ఏంటండి? సహవాసం కదండి. ఆఖరిది ఏమంటాడు? సహవాసం. దుష్ట సాంగత్యం మంచి నడవని ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. పరిశుద్ధుల సహవాసం మనం ఏం చేస్తుంది? పరిపూర్ణతలోనికి తీసుకొస్తుంది. ప్రార్థనాపరుల యొక్క సహవాసం మనల్ని ఏం చేస్తుంది? ప్రార్థనలోనికి నడిపిస్తుంది. వాక్యానుభవం కలిగిన వారి సహవాసములో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోగలం. పరిశుద్ధుల యొక్క సహవాసమును, దేవుని యొక్క రక్తముతో కనబడిన సంఘము యొక్క సహవాసం మనల్ని ఏమి చేస్తుంది? ఆయన సంపూర్ణతలోనికి మనల్ని మారుస్తుంది. అన్ని సహవాసాలు కాదు. నిజమైన దేవుని బిడ్డలు, దేవుని కొరకు నిలబడేంటి వారు, ఆ సహవాసమును మనం విడిచిపెట్టకూడదు అంటాడు కొరింథీ పత్రికలో. తన కుమారుడైన క్రీస్తు సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు ఎటువంటి వాడండి? నమ్మదగిన వాడు. ప్రభువా నీకు వందనాలయ్యా, నీ సహవాసం మాకు ఇచ్చారు, నీకు వందనాలు. నువ్వు నమ్మదగిన వాడు. నీ రక్తముతో నా పాపాలు కడిగి నన్ను నీతిమంతునిగా చేశావు. నువ్వు నమ్మదగిన వాడు. స్థిరత్వము లేని నాకు నువ్వు స్థిరత్వం ఇచ్చి దుష్టి నుండి కాపాడావు, నీకు వందనాలు. ప్రభువా సంపూర్ణంగా నన్ను పరిశుద్ధపరచడానికి నీ పరిశుద్ధాత్మనిచ్చావు, నీకు వందనాలు. నీ రాకడ కొరకు నా ప్రాణాత్మ దేహాల్ని సంపూర్ణముగా నువ్వు సిద్ధపరుస్తున్నావు, అది నీ నమ్మకత్వం, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సహవాసమునకు నన్ను పిలిచావయ్యా, నీ సహవాసము నన్ను చేర్చావు, నీకు వందనాలయ్యా అని ఆయనకి మనం ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. మనము నమ్మదగిన వారము కాము. ప్రభు ఎంతైనా. అపోస్తలుడైన పౌలు తన్ను కూడా కలుపుకుంటున్నాడు. చూడండి 2వ తిమోతిలకు రాసిన పత్రిక, నేను నమ్మదగిన వాడు కాదంటున్నాడు. చూడండి 2వ అధ్యాయం 13వ వచనం చదువుకొని మనము ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. అందరం కలిపి చదువు. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం అందరము చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. చదువుదామండి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయు. ఎంత మంచి అపోస్తలుడైన పౌలు తన్ను కూడా కలుపుకున్నాడు, తిమోతితో తన్ను కూడా కలుపుకున్నాడు. తిమోతి, మనము నమ్మదగిన వారం కాదయ్యా, నేను కూడా నమ్మదగిన వాడు కాదు, కానీ నా ప్రభు ఎటువంటి వాడు? నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. అందుకే ఎబ్రీ 10వ అధ్యాయంలో 23వ వచనం, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు కదా. అన్నిట్లో ఆయన తన నమ్మకత్వాన్ని చూస్తే మన నమ్మకత్వం ఏమైంది? మన నమ్మకత్వం మనం విడిచిపెట్టే వారంగా ఉంటున్నాం. మన నమ్మకత్వాన్ని మనం
నీ పట్ల వాగ్దానం చేసినవాడు, వాగ్దానము నెరవేర్చినవాడు నమ్మదగినవాడు. నిన్ను క్షమించినవాడు నమ్మదగినవాడు. నిన్ను స్థిరపరిచినవాడు నమ్మదగినవాడు. నిన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరిచినవాడు నమ్మదగినవాడు. నీ ప్రాణాత్మ దేహములను రాకడ కొరకు నిందారహితముగా నిన్ను కాపాడేవాడు నమ్మదగినవాడు. ఆయన సహవాసములకు పిలిచినవాడు నమ్మదగినవాడు. నీ పట్ల ఆయన వాగ్దానం చేసే దాంట్లో కూడా ఆయన ఎటువంటి వాడండి? నమ్మదగినవాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, తిమోతి, నేను నమ్మదగిన వాడిని కాదు, కానీ ఆయన నమ్మకత్వం నా పట్ల రుజువుపరిచాడు కాబట్టి పాపినైనా ఆయన నన్ను ఏం చేశాడు? రక్షించాడు. ఈ కొద్ది మాటలతో ప్రభువును మనం ఆరాధిద్దామా? ప్రభు ఈ మాటలు దీవించునుగాక.